మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో లో వోల్టేజ్ సమస్య రైతులకు పెద్ద సమస్యగా మారింది. సరైన విద్యుత్ సరఫరా లేక బోర్ల మోటార్లు పనిచేయక పంటలు ఎండిపోతున్నాయని బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. కలాన్శెట్టిపల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ వరి సహా ఇతర పంటలు చేతికి వచ్చే దశలో ఉన్నప్పటికీ విద్యుత్ లోపంతో తీవ్ర నష్టం జరుగుతోందని చెప్పారు. కొన్ని చోట్ల మోటార్లు స్టార్ట్ కాకపోవడం, మరికొన్ని చోట్ల నడిచినా నీరు రాక మోటార్లు కాలిపోతున్నాయని తెలిపారు. వెల్దుర్తి మండల వ్యాప్తంగా కరెంటు డిమ్ ఉండి వ్యవసాయ క్షేత్రాలకు ఇచ్చేటటువంటి కరెంటు డిమ్ ఉండి బోర్లు నీళ్ళు పోయకపోవడం ద్వారా నోట్లకు వచ్చిన పంటలు ఎండిపోతూ ఉన్నాయి. రైతులకు ఇబ్బంది అవుతుంది. తక్షణమే సంబంధిత అధికారులు యాక్షన్ తీసుకొని కొంచెం ఏం ప్రాబ్లం ఏముందో దాన్ని చూసి వెంటనే సరి చేయగలరని కోరుతున్నాం. అలాగే మోటార్లు కాలిపోతున్నాయి డిమ్ ఉండి. ఈ టైంలో ఒక 2 తాళ్ళు 3 తాళ్ళు అయితే అయిపోయే మూమెంట్లో మోటార్లు కాలిపోతే ఇప్పుడు పీకి దించే లోపలనే పొలాలు ఎండిపోతాయి. కాబట్టి వారిపైన రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మేము రైతుల పక్షాన ఉన్న ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి అధికారులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ స్పందించి ఇమ్మీడియట్లీ కరెంటు ఎందుకోసం డిమ్ వస్తుందో దాన్ని యాక్షన్ తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను కోరుతా ఉన్నాం.